each and everyone, welcome back to Pawan School Hub and this is Pawan Markanti. తెలంగాణలో ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అనేది అయిందన్నమాట. అయితే ఈ యొక్క ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసిందంటే వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ. సో ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ స్టెప్ అని నేను చెప్తున్నా అంటే, నీకు ఎంత మంచి ర్యాంక్ అనేది వచ్చినప్పటికీ నువ్వు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది కరెక్ట్ ఆర్డర్ లో కరెక్ట్ వేలో ఇవ్వకపోతే నీకు రాంగ్ కాలేజ్ లో సీట్ అనేది రావడానికి చాలా ఛాన్స్ అనేది ఉంటది అనమాట. అర్థమవుతుందా? సో ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు నువ్వు ఒకటికి 2 సార్లు నీ యొక్క ర్యాంక్ కి అండ్ ప్రీవియస్ ఇయర్ ఈ ర్యాంక్ కి ఏ కాలేజ్ లో వచ్చింది అండ్ అసలు నువ్వు ఏ బ్రాంచ్ ని ప్రిఫర్ చేస్తున్నావు ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని నువ్వు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి నీకు వచ్చిన ర్యాంక్ కి ఇప్పుడు ఏ కాలేజ్ లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది అండ్ ప్రీవియస్ గా నీకు వచ్చిన ర్యాంక్ కి ప్రీవియస్ ఇయర్ లో ఏ కాలేజ్ లో సీట్ వచ్చింది మనం అన్ని కూడా ఇప్పుడు డీటెయిల్ గా డిస్కస్ అనేది చేద్దాం. సో అప్పుడు నీకు ఏం అర్థం అవుతుందంటే నీ ర్యాంక్ కి ఏ కాలేజ్ లో సీట్ రావడానికి ఛాన్స్ ఉందో నీకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో అందుకోసం మనం తెలంగాణ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఎంసెట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉందో ఈ యొక్క ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్ లోనే మనకు లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఫేజ్ అండ్ లాస్ట్ ఫేజ్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క 2 ఫేజ్ యొక్క ర్యాంక్స్ అనేది మనకు ప్రొవైడ్ అనేది చేశారనమాట. ఫస్ట్ ఫేజ్ అండ్ లాస్ట్ ఫేజ్ లో ప్రతి కాలేజ్ లో ప్రతి బ్రాంచ్ లో లాస్ట్ ర్యాంక్ ఏంది అని మనకు డిస్ప్లే అనేది చేశారనమాట. సో అది చూస్తే మీకు ఏమర్థం అవుతుంది, మీకు ఈ ఇయర్ ఏ కాలేజెస్ లో ఏ బ్రాంచ్ లో మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉందో ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది అనమాట. వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మనం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో మీరు సింపుల్ గా తెలంగాణ ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అందులోకి వెళ్ళి ఇక్కడ చూసుకుంటే మీకు తెలంగాణ ఎంసెట్ 2025 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్, అదే విధంగా తెలంగాణ ఎంసెట్ 2025 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫైనల్ ఫేజ్ అనే విధంగా మనకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ యొక్క 2 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ ఫేజ్ అండ్ లాస్ట్ ఫేజ్ సంబంధించిన ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అనాలిసిస్ అనేది డీటెయిల్ గా వస్తుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ నేను చెప్పేది ఏంటంటే ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అనమాట. అంటే లాస్ట్ ఇయర్ ఈ ర్యాంక్ కి ఏ కాలేజ్ లో సీట్ వచ్చింది వాళ్ళు చెప్తున్నారు. సో ఈ యొక్క ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అనాలిసిస్ అనేది ఈ ప్రతి ఇయర్ చేంజ్ అనేది అవుతుంది అనమాట. సో ఈ ఇయర్ మనకు పాస్ పర్సెంటేజ్ అనేది కూడా తక్కువ ఉంది అని చాలా మంది అయితే అంటున్నారు అనమాట. మనకు అఫీషియల్ కూడా తెలుస్తుంది. సో మీరు ఏం చేయాలి, ఈ యొక్క ర్యాంక్ కి కొంచెం ప్రిడిక్ట్ చేసుకొని అనాలిసిస్ చేసుకోండి, మీరు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలంట. సో ఇది కన్ఫర్మ్ గా మీకు వచ్చిన ర్యాంక్ కి ఈ కాలేజ్ లో ఈ సీట్ వస్తుందని కాదు, బట్ ఒక గైడెన్స్ కోసం ఒక అండర్స్టాండింగ్ కోసం మాత్రమే ఇది ఒక రిఫరెన్స్ లాగా వర్క్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? సో పక్కాగా ఇది ఈ విధంగా వర్క్ అవుతుందని కాదు, బట్ ఒక గైడెన్స్ కోసం మాత్రం ఇది మీకు చాలా యూజ్ అనేది అవుతుంది. ఓకేనా? సో మనం ఫస్ట్ ఫేజ్ సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాం, కాలేజ్ వర్సెస్ ర్యాంక్ అనాలిసిస్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ప్రతి కాలేజ్ లో మీకు ఆ యొక్క కాలేజ్ లో ప్రతి కేటగిరీ స్టూడెంట్స్ కి లైక్ ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, బీసీ గర్ల్స్ కి, అంటే ప్రతి కేటగిరీలో బాయ్స్ వర్సెస్ గర్ల్స్ కి ఆ కాలేజ్ లో ఏ బ్రాంచ్ లో ఏ ర్యాంక్ కి సీట్ వచ్చిందని మనకు వాళ్ళైతే మెన్షన్ చేశారనమాట. సో ఇప్పుడు చూసుకుంటే ఏఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే బండ్లగూడలో ఉంటుంది. సో ఈ యొక్క కాలేజ్ లో లాస్ట్ ఇయర్ సిఎస్సి ర్యాంక్ వచ్చేసి సిఎస్సి బ్రాంచ్ లో ఓసీ బ్యాచ్ కి ఏదైతే 24,147 ర్యాంక్ అనేది లాస్ట్ అనమాట. అర్థమవుతుందా? ఇది ఫస్ట్ ఫేజ్ లో. అండ్ అదే విధంగా ఓసీ గర్ల్స్ కి 24,147. సో ఈ విధంగా ఓసీ బాయ్స్ అండ్ ఓసీ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఫేజ్ లో ఈ ర్యాంక్ లోపల ఉన్న వాళ్ళకి ఈ కాలేజ్ లో సీట్ అనేది వచ్చిందనమాట. అర్థమవుతుందా? సో సిమిలర్ గా ఇప్పుడు బీసీఏ బాయ్స్ తీసుకుంటే 41,502, అదే విధంగా బీసీఏ గర్ల్స్ తీసుకుంటే 41,502. అంటే 41,502 లోపు ఉన్న బీసీఏ బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఏఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో సిఎస్సి లో సీట్ అనేది వచ్చిందనమాట ఫస్ట్ ఫేజ్ లో. అర్థమవుతుందా? సో ఈ విధంగా బీసీఏ గర్ల్స్, బీసీ బాయ్, బీ బాయ్స్, సో ఎస్సీ ఎస్టీ ప్రతి వాళ్ళు కూడా మెన్షన్ అనేది చేశారనమాట. సో మీరు ఈ విధంగా చూసుకుంటూ ఆ యొక్క కాలేజ్ లో మీకు ఏదైతే ర్యాంక్ ఉందో ఆ బ్రాంచ్ లో చూసుకోవచ్చు అనమాట. సో సిఎస్సి ఒకటే కాదు, అదే కాలేజ్ లో నీకు మళ్ళీ సిఎస్ఎం, ఈసీఈ, ట్రిపుల్ ఇలా అన్ని బ్రాంచ్ వాళ్ళ ఆ కాలేజ్ లో ఉన్న ప్రతి బ్రాంచ్ లో మీకు వాళ్ళైతే మెన్షన్ అనేది చేశారనమాట. సో యూ కెన్ ఆల్సో చెక్ ఎవ్రీ డీటెయిల్స్ రిగార్డింగ్ యువర్ బ్రాంచ్ అండ్ కాలేజ్ ఇన్ దిస్. సో ఇప్పుడు మనం ఇంకా కింద చూసుకుంటే హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ర్యాంక్స్ అనేది ఇక్కడ ఉంటాయి అనమాట. సో ఇట్స్ ఏ వెరీ లాంగ్ పీరియడ్. సో నీ ర్యాంక్ ని బట్టి నువ్వు చెక్ అనేది చేసుకో. అర్థమవుతుందా? ఇది ఫస్ట్ ఫేజ్ సంబంధించి. సిమిలర్ గా మనకు సెకండ్ ఫేజ్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మన దగ్గర అయితే ఉన్నాయన్నమాట. సో మళ్ళీ నువ్వు ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తే ఇక్కడ తెలంగాణ ఎంసెట్ 2025 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫైనల్ ఫేజ్ అనమాట. సో ఫైనల్ ఫేజ్ సంబంధించిన ఇప్పుడు మనం ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అనాలిసిస్ అనేది చూద్దాం.
సో ఈ యొక్క ఫైనల్ ఫేజ్ సంబంధించిన ర్యాంక్ వర్సెస్ కాలేజ్, ఫైనల్ ఫేజ్ లో మీకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ రావడానికి ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ సీట్స్ అనేది రిలీజ్ అయిన తర్వాత మనకు మెయిన్స్ అని ఇంకా కొంతమంది ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్ ఇలా చాలా దాంట్లో అయితే షిఫ్ట్ అనేది అవుతారు అనమాట. సో ఆ యొక్క సీట్స్ అనేది వేకెంట్ గా ఉంటుంది కాబట్టి మీకు ఏమవుతుంది, ఫైనల్ ఫేజ్ లో మీకు ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ లో వచ్చిన దానికన్నా మంచి కాలేజ్ సీట్ రావడానికి అయితే చాలా ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే ఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో మనకు ప్రీవియస్ గా ఏదైతే సిఎస్సి బ్రాంచ్ లో మనకు 21,000 ఫైనల్ ఉన్నాయి అనుకుంటా. సో ఇప్పుడు చూసుకుంటే 38,805 లాస్ట్ ర్యాంక్ అనమాట. అర్థమవుతుందా? అంటే మోర్ దెన్ ఒక 15,000 ర్యాంక్ అనేది మనకి ఇక్కడ ఎక్కువ పెరిగింది అనమాట. నీకు ఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో సిఎస్సి లో సీట్ రావడానికి అయితే ఛాన్స్ అనేది ఉందన్నమాట. అర్థమవుతుందా? అంటే దీన్ని బట్టి నీకు ఏమవుతుంది, ఫస్ట్ ఫేజ్ లో నీకు కొంచెం మంచి కాలేజ్ రాకపోయినా ఫైనల్ ఫేజ్ కి వచ్చే వరకు నీకు ఈ యొక్క కాలేజ్ అనేది ఏమంటారు ఫిల్టర్ చేసుకుంటూ నీకు మంచి కాలేజ్ లో సీట్ రావడానికి ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? సో అదనమాట. సో ఇంకా మీకు ఈ యొక్క కాలేజ్ సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇంకా చాలా మందికి ఏమంటారంటే కొన్ని ప్రిఫర్డ్ కాలేజెస్ ఉంటాయి అనమాట. ఈ యొక్క ప్రిఫర్డ్ కాలేజెస్ లో నీకు వచ్చిన ర్యాంక్ ని కూడా నువ్వు కంపేర్ అనేది చేసుకోవచ్చు. సో ఈ యొక్క ప్రిఫర్డ్ కాలేజ్ లో నీకు వచ్చిన ర్యాంక్ కి ఏ బ్రాంచ్ లో సీట్ వస్తుందని నువ్వు కంపేర్ చేసుకోవచ్చు. అండ్ అలా కాకుండా కొంతమందికి బ్రాంచ్ ప్రిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో బ్రాంచ్ ప్రిఫరెన్స్ అంటే ఇలా విధంగా నాకు కొంచెం టాప్ కాలేజ్ రాకపోయినా పర్లేదు, బట్ నాకు సిఎస్సి లోనే సీట్ రావాలి, లేకపోతే నాకు ఈసీఈ లోనే సీట్ రావాలి అని కొంతమంది ప్రిఫరెన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. సో ఆ విధంగా కూడా నువ్వు ఇక్కడ చెక్ అనేది చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ టైం నేను చెప్పేది ఏంటంటే ఇది లాస్ట్ ఇయర్ అనాలిసిస్ అనమాట. సో ఈ ఇయర్ ఈ విధంగానే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అనాలిసిస్ అనేది నీకు పాస్ పర్సెంటేజ్ బట్టి అండ్ ఇంకా స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అటెండ్ అయ్యారు ఎగ్జామ్ కి దాన్ని బట్టి అండ్ ఇంకా ఈ యొక్క బ్రాంచ్ ప్రిఫరెన్సెస్ బట్టి ఇలా చాలా కేటగిరీస్ ని కన్సిడర్ చేసుకొని నీకు ఈ యొక్క ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అనాలిసిస్ అనేది ప్రతి ఇయర్ చేంజ్ అనేది అవుతూనే ఉంటుంది. బట్ ఒక క్లియర్ అండర్స్టాండింగ్ కోసం నువ్వు దీన్ని రిఫరెన్స్ లాగా అయితే యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా? సో అదనమాట. ఇంకా నీకు దీని గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంకా మనకి ఈ యొక్క ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి నేను ప్రతి వీడియో అనేది మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తానే ఉంటాను అనమాట. అసలు ఈ యొక్క ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఇంకా ఏ విధంగా జరుగుతుంది, అసలు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వీడియోస్లలో. సో అప్పటి వరకు మన ఛానల్ అయితే ఇలాంటి అప్డేట్స్ నువ్వు మిస్ కావద్దంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ అనేది చేసి పెట్టుకో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై.